సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాండు నాయక్, వార్డ్ మెంబర్ అభ్యర్థులతో, స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో బ్యాట్ గుర్తులను పట్టుకొని భారీగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆరిపోద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తెలిపారు. గత 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులే ఉన్నాయని తెలిపారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి పాండు నాయక్ మాట్లాడుతూ గ్రామంలో 30 ఏళ్ల తర్వాత ఎస్టీ రిజర్వేషన్ రావడం జరిగిందని, గ్రామ ప్రజలు విద్యావంతుడైన తనకి ఒక్కసారి అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, గ్రామ మాజీ సర్పంచ్ ఆరిపోద్దీన్ సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వము అబద్ధపు హామీలను, మోసపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెట్టి 2 సంవత్సరాలైనా మా గ్రామాన్ని కానీ, మా కాన్స్టిట్యున్సీ కానీ, మా జిల్లా కానీ కొత్తగా చేసింది ఏమీ లేదు. పబ్లిక్ నిరాశ నిస్పృహతో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మా గ్రామం అలాగే 10 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్లో, అభివృద్ధిలో మండలంలోనే ఫస్ట్ ర్యాంక్లో ఉన్నత స్థానంలో ఉంది. కాబట్టి మా మీద ఉన్న విశ్వాసంతో, నమ్మకంతో మా అభ్యర్థి అయినటువంటి పాండు నాయక్ గారిని మా గ్రామస్తులు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మాకు నమ్మకం ఉంది. ఇక ముందు కూడా ఇదే అభివృద్ధి మేము కొనసాగిస్తాం. రాబోయే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాబోయేది మా ప్రభుత్వమే. కాబట్టి మేము ఇంతకంటే ఇంకా 2 ఇంతల అభివృద్ధి కూడా చేసి మా ఊరిని జిల్లాలో కాదు రాష్ట్రంలో డెవలప్మెంట్ల అభివృద్ధిలో ప్రగతి పథంలో నడిపిస్తాం. కాబట్టి మాపై మా గ్రామ ప్రజలకు నమ్మకం ఉంది. కాబట్టి మాకు అత్యధిక మెజారిటీతో మా అభ్యర్థి అయినటువంటి పాండు నాయక్ గారిని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. పేరు పాండు నాయక్, మద్దికుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిని. 30 ఏళ్ల తర్వాత మా గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ రావడం చాలా సంతోషకరం. ఇంతకుముందు కూడా మద్దికుంట గ్రామానికి బీఆర్ఎస్ సర్పంచ్ 15 ఏళ్ల నుంచి అప్పుడు కూడా చాలా అభివృద్ధులు చేసినాము. ఇప్పుడు కూడా చేసి చూపిస్తాము. మద్దికుంట ప్రజలు ఆశీర్వాదిస్తారని ఆశిస్తున్నాను. మా ఆరిఫ్ సపోర్ట్తోనే ఇంకా అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలాంటి పథకాలు కానీ, రుణమాఫీలు కానీ ఏవి కూడా సరిగ్గా చేయలేదు. మా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అవన్నీ చేపిస్తామని చెప్తున్నాను.